పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని, త్వరలోనే అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పానిక్ బయింగ్ను నివారించేందుకు క్యాన్లలో డీజిల్ విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి బంక్ వద్ద వీఆర్ఓలను నియమించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఇక రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తహసీల్దార్ జారీ చేసే కూపన్ల ఆధారంగా మాత్రమే డీజిల్ సరఫరా చేస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఇంధనం కొనుగోలు కోసం వచ్చే వాహనాలను నియంత్రించేందుకు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కృత్రిమ కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించిన పెట్రోల్ బంక్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు అపోహలకు లోనవకుండా అవసరానికి మాత్రమే ఇంధనం వినియోగస్తూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. Also to the citizens of Nuzividi. This is the second day. Mana ninna kuda we gave a brief press conference about mana situation of MS motor spirit and high speed diesel gurinchi. So state lo ippudu manam dini gurinchi public ki right information velladam is important ani press conference conduct chestunnamo. So Nuzividi sub division lo manaki 6 mandals undi. 6 mandals lo retail outlets chustunte manaki 60 unnai. సో అందులో కూడా ఇప్పుడు డ్రై అవుట్ సిచ్యువేషన్ ఎస్టర్డేకి 8 ఉంటే ఇప్పుడు డ్రై అవుట్ సిచ్యువేషన్ వి హావ్ రీచ్డ్. డ్రై అవుట్ కూడా మనం సేఫ్ పెట్టుకొని ఇది చేస్తాము. సో అలాంటి డ్రై అవుట్ సిచ్యువేషన్ వి హావ్ రీచ్డ్ 30, వేర్ యాజ్ రన్నింగ్ స్టాక్ వి హావ్ రీచ్డ్ ఇంకా మనకి దగ్గర 30 ఉంది. రన్నింగ్ ఇంకా పెట్రోల్ బంక్స్ అవుట్లెట్స్ ఆర్ స్టిల్ రన్నింగ్. సో ఇప్పుడు మీరు ఇమీడియట్ గా చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ డ్రై అవుట్ అయిన కేసెస్ లో కూడా ద స్టాక్ ఈస్ కమింగ్. నిన్న నైట్ కూడా మీరు చూసారు, మార్నింగ్ కూడా స్టాక్ వచ్చింది. రెగ్యులర్ గానే అవుట్లెట్స్ ఆర్ ఫంక్షనింగ్. ఫ్యూయల్ ఈస్ కమింగ్ అండ్ వాళ్ళు ఇంతకు ముందు ఇండియన్ ట్రేడ్ స్టేషన్ ఫ్యూయల్ ఈస్ కమింగ్ అండ్ దే ఆర్ డెలివరింగ్ ఆల్ ద 3 HPCL, BPCL, IOCL 3 అవుట్లెట్స్ లో కూడా వాళ్ళు వచ్చి స్టాక్ ఇస్తున్నారు. రీస్టాకింగ్ జరుగుతోంది అండ్ ఫ్యూయల్ ఈస్ రన్నింగ్. నార్మల్ గా అవుట్లెట్స్ ఎలా ఫంక్షన్ అవుతుందో అలాగే అవుతుంది. సో ఇప్పుడు మనం అడ్రస్ చేసుకోవాల్సిన ఇక్కడ విషయాలు ఏంటంటే దేర్ ఆర్ బేసికలీ 3 things. వన్ ఈస్ పానిక్ పర్చేస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పబ్లిక్. నేను ఇప్పుడు అవుట్లెట్స్ కూడా నేను విజిట్ చేస్తున్నాను. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్, తహసీల్దార్స్ ని, విఆర్ఓస్ అందరినీ ఒక్కొక్కరిని అవుట్లెట్ లో విఆర్ఓస్ కి డ్యూటీస్ పెట్టాం. మీరందరూ చూస్తే ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీబడి ఈస్ విట్నెసింగ్. మీరు ఆల్ ఆఫ్ యూ కెన్ సీ ద స్కూల్ బస్సెస్ వేర్ వీఆర్ రన్నింగ్ ఆన్ హాలిడేస్. వాళ్ళు కూడా వచ్చి రీఫ్యూయలింగ్ చేస్తున్నారు. మీరందరూ యూ హ్యావ్ టు రేషనలైజ్. ఎలాంటి సిచ్యువేషన్ ఉందన్నప్పుడు యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మనం కూడా వీ షుడ్ స్టెప్ ఇన్, రైట్? సో మీరు ఏదో అక్కడ వెళ్ళినప్పుడు ముందు వెహికల్స్ కి వచ్చి ప్రయారిటైజ్ చేస్తున్నాం. సో అలాంటి అన్నెసెసరీ రీఫిల్లింగ్స్ అవి చేసి పానిక్ పర్చేస్ చేసి యూస్లెస్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయొద్దు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్. వన్ అండ్ సెకండ్ ఈస్ మనం ఇక్కడ అడ్రస్ చేయాల్సింది నూజివీడు సబ్ డివిజన్ లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అండ్ ఎస్పెషల్లీ మనకి నూజివీడు మ్యాంగోస్. సో ఈ ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మ్యాంగో ఫార్మర్స్ అండ్ మెయిన్స్ ఫార్మర్స్. సో ఈ 3 క్రాప్స్ ఉన్నాయి. వీళ్ళకి హార్వెస్టర్స్ అండ్ ట్రాక్టర్స్ వీళ్ళు ఎవరైనా చాలా మంది కూడా మనం చూసాము. ఆ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటి, క్యాన్స్ తీసుకుని వస్తున్నారు. మనం చూసాం ఫ్రెష్ వాటర్ క్యాన్స్ తీసుకుని వచ్చి ఫ్యూయల్ అడుగుతున్నారు. సో అలాంటప్పుడు మీరు చేసి మనం బోగస్ అని పక్కన పెట్టేసి జెన్యున్ ఫార్మర్స్ ఇబ్బంది పడతారు. సో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ వాళ్ళని మీరు ఎక్కడ ఆఫీస్ కూడా వెళ్ళక్కర్లేదు. ఆ పెట్రోల్ అవుట్లెట్, ఫ్యూయల్ అవుట్లెట్ దగ్గర వాళ్ళని పెట్టేసి అక్కడి నుంచి తహసీల్దార్ కూపన్ ఇస్తారు. ఆ కూపన్ ఉంటేనే అవుట్లెట్ వాళ్ళు ఫ్యూయల్ రీఫిల్ ఆ క్యాన్ లో ఫిల్ చేస్తారు. అదర్వైజ్ ఆ క్యాన్ ని దాని నుంచి వచ్చే బ్లాక్ మార్కెటింగ్ ని మనం కంట్రోల్ చేయలేము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫార్మర్స్ ఆల్సో టు కోఆపరేట్ అండ్ అండర్స్టాండ్. అది చెప్తే అర్థం చేసుకున్నారు ఇంత కూడా. సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే మీరు జెన్యున్ ఫార్మర్, మీ వెహికల్ ఫీల్డ్ లో ఆగిపోయింది, మీకు ఫ్యూయల్ కావాలి, అక్కడ అవుట్లెట్ లో బంక్ మేనేజర్ వినట్లేదు, బిఆర్ఓ ఉంటారు, బిఆర్ఓతో మాట్లాడండి. బిఆర్ఓ మీకు తహసీల్దార్ తో మాట్లాడి మీరు జెన్యున్ ఫార్మర్ అంటున్నారు సార్ మేడం మాకు కూపన్ కావాలంటే ఇమీడియట్ గా తహసీల్దార్ కూపన్ ఇస్తారు. ఆ కూపన్ తీసుకుంటే పెట్రోల్ బంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మీకు రీఫ్యూయల్ చేస్తారు. అంతేగాని మీరు అక్కడ క్యాన్స్ పట్టుకుని క్యూస్ ఫామ్ చేసి వెహికల్స్ ఇబ్బంది పెడితే రోడ్డు మీద ట్రాఫిక్ అన్నెసెసరీ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్లే వెహికల్ కూడా ఆగి ఏమన్నా ఇబ్బంది వస్తుందని ఫ్యూయలింగ్ చేసుకుంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ మీరు తీసుకురావద్దు. క్యాన్స్ తీసుకుని వచ్చి మాకు వెహికల్ ఆగిపోయింది అన్న వాళ్ళకి మళ్ళీ కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను. అక్కడ బంక్ మేనేజర్ ఇఫ్ ఈజ్ నాట్ లిసనింగ్, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, రెవెన్యూ స్టాఫ్ అక్కడ ఎవరు అవైలబుల్ లేరు, సబ్ కలెక్టర్ కి తహసీల్దార్ కి డైరెక్ట్ గా మీరు కాల్ చేయండి. టేక్ మై నెంబర్, కాల్ చేసి నేను జెన్యున్ ఫార్మర్ నేను వెరిఫై చేయిస్తాను.
సో జెన్యున్ ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలని ఉంది, బోగస్ ని కూడా మనం అడ్రస్ చేసుకోవాలి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. అండ్ థర్డ్, ఇక్కడ మనం అగైన్ నూజివీడు సబ్ డివిజన్ స్పెసిఫిక్ ఇష్యూ, చాట్రా అండ్ చింతలపూర్ లో మనకి బార్డర్ ఉంది. సో అక్కడ చెక్ పోస్ట్ అవైలబుల్ చేస్తాము. పోలీస్ అండ్ రెవెన్యూ స్టాఫ్ ఉండి చెక్ పోస్ట్, ఇంటర్ స్టేట్ ఆర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మనం మూవ్మెంట్ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. క్యాన్స్ లో ఫ్యూయల్ అటువైపు వెళ్ళడానికి లేదు, ఆ చెక్ పోస్ట్ కూడా యాక్టివ్ ఉంటుంది. సో ఈ 3 పాయింట్స్ ని మనం చెప్పడానికి మీకు పిలిపించాము. ఇది టుగెదర్ ఆల్ ఆఫ్ us have to come out of this. మీరు రెవెన్యూ స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. ఎవ్రీ అవుట్లెట్ దగ్గర మనం డ్యూటీ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చాము. ఇఫ్ దే ఆర్ నాట్ అవైలబుల్, కంట్రోల్ రూమ్ కూడా నెంబర్ ఇస్తాను. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్స్ మండల్ లెవెల్ లో కూడా కంట్రోల్ రూమ్స్ యాక్టివ్ లో ఉన్నాయి. సో మన దగ్గర బేసికలీ దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఆగిరిపల్లి, ముసునూరు ఫార్మర్స్ కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు నూజివీడికి. వై? బికాస్ ముసునూరు అవుట్లెట్స్ చూడండి, ముసునూరులో మనకి 4 అవుట్లెట్స్ ఉంటే 3 రన్నింగ్ లో ఉంది. మీరు అక్కడ వెళ్ళకుండా ఫార్మర్స్ ఇక్కడే వస్తున్నారు. ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్, అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీరు బై చేస్తున్నారు. రైట్ ఇన్ఫర్మేషన్ చూడండి. చింతలపూడిలో 3 పెట్రోల్ బంక్స్ ఆర్ రన్నింగ్, అవుట్లెట్స్ ఆర్ రన్నింగ్. మీరు అక్కడ వెళ్ళొచ్చు. లింగపాలెంలో 2, ఆగిరిపల్లి 2, నూజివీడులో 7, చాట్రాలో 8, ముసునూరులో 3. దేర్ ఆల్ రన్నింగ్. అక్కడ ఫార్మర్స్ అందరూ నూజివీడులో వచ్చేసి ఇక్కడ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా మీరు అక్కడ వెళ్తే తహసీల్దార్స్ మిమ్మల్ని లోకల్ గా అక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కూపన్స్ కూడా వాళ్ళు మార్నింగ్ నుంచి తహసీల్దార్స్ కూపన్స్ 30 కూపన్స్ ఇచ్చారు. ఇంకా కూడా మీకు కావాలంటే వీఆర్ రెడీ, బట్ యూ హ్యావ్ టు బి జెన్యున్ ఫార్మర్స్ అది ఎస్టాబ్లిష్ చేసుకొని మనం ఇస్తాం. సో ఐ రిక్వెస్ట్ అగైన్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కూడా ఎప్పటికప్పుడు రైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ బి గివింగ్ మై సెల్ఫ్. తహసీల్దార్స్ విల్ బి గివింగ్ రైట్ ఇన్ఫర్మేషన్. బిలీవ్ చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ యూ ఆర్ ఫేసింగ్, యూ ప్లీజ్ రిపోర్ట్ టు us. We will redress this immediately. Control room members and my number also will be available to you. You can reach out to me. Thank you. So all the manaki, as I told earlier also, Honorable Minister Sir, Chief Minister Sir, Collector Madam, JC Sir, everybody is given clear instructions that emergency services should not be halted. Be that ambulances or hospital, they should keep running. సో ఇమ్మీడియట్ గా మనం హాఫ్ అన్ అవర్ లో దాన్ని రిక్వెస్ట్ చేస్తాం, బట్ ఆ వెయిటింగ్ కూడా ఉండకూడదు. సో ఆ హాస్పిటల్ వాళ్ళకి ముందే వాట్ కెన్ బి డన్ అనేది నేను డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ వీఆర్ డీలింగ్ విత్ దట్. అలాంటి సిచ్యువేషన్ మార్నింగ్ వస్తే ఇమ్మీడియట్ గా రిక్వెస్ట్ చేస్తాను, ఇంకా రాకుండా కూడా వీటి డ్రై అవుట్ సిచ్యువేషన్ అరైజ్ అవబోతుంది. ఆల్రెడీ నేను ఇండియన్ రైజ్ చేసి పెట్టుకున్నాను. కొన్ని వెహికల్స్ మనకి ఇంకా ట్రాన్సిట్ లో ఉంది, రైట్? మనకి ఆ వెహికల్స్ ట్రాన్సిట్ లో ఉంది. ఇవాళ నైట్ ఇది రెగ్యులర్ ప్రాసెస్, దీంట్లో ఏమి అన్యూజువల్ సిచ్యువేషన్ లేదు. వాళ్ళు వచ్చి రీస్టాక్ చేసుకుంటారు. నార్మల్ గా వీరు అన్నాం ఓన్లీ వేర్ డ్రై అవుట్ ఇస్తే మనం అవుట్లెట్స్ కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. డ్రై అవుట్ అంటే బోర్డు పెట్టాలి, అప్పుడు పబ్లిక్ కి మెసేజ్ వెళ్తుంది. లేదు అంటే పబ్లిక్ విల్ గో దేర్ అండ్ రీఫిల్ ద. ఇది కూడా మన ఇష్యూ నోటీస్ లో ఉంది. సో త్రూ ఆల్ యువర్ ఛానల్స్ అండ్ మీడియా ఐ వాంట్ టు గివ్ ది రైట్ ఇన్ఫర్మేషన్ దట్ ఇలాంటి సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం ఆ పెట్రోల్ బంక్ అవుట్లెట్ మీద సివియర్ పనిష్మెంట్ కూడా ఇంపోజ్ చేయమని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఈస్ నాట్ ద టైం, ఇది టైం కాదు అండి. ఐ హావ్ ఆల్రెడీ స్పోకెన్ టు ఆల్ ద పెట్రోల్ బంక్ మేనేజర్స్. ఇది పబ్లిక్ ఏదైనా పానిక్ అవుతుంటే వి ఆల్ హావ్ టు స్టాండ్ బై. ఇది అడ్వాంటేజ్ తీసుకొని మీరు ఓవర్ ప్రైస్ చేసి బ్లాక్ మార్కెటింగ్ కి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్నెసరీ సిచ్యువేషన్ కి మీరు రీజన్ అయితే మాత్రం we will ensure that as a petrol bunk with serious action తీసుకొని we will have to shut it down. సో అలాంటి సిచ్యువేషన్ వరకు మీరు తెచ్చుకోకుండా we will ఇలాంటి ఎక్కడ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. నేను వెళ్ళిన సైట్ దగ్గర కూడా వాళ్ళు చేస్తున్నారు. సమ్ పెట్రోల్ బంక్ మేనేజర్స్ కొంచెం డీవియన్స్ చూపిస్తున్నారు. వాళ్ళ మీద మేము కంటిన్యూస్ మానిటరింగ్ పెట్టి విజిల్ పెట్టి we will ensure that they are following the instructions. ప్రొసీడింగ్స్ ఇచ్చాము. ఇప్పుడు షిఫ్ట్ వైజ్ కూడా వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇస్తాం. పోలీస్ అండ్ రెవెన్యూ బోత్. ఆరోగ్య హాస్పిటల్స్ నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. ఆరోగ్య హాస్పిటల్స్ నందు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దంతేష్ చరసాని ఎండి జనరల్ మెడిసిన్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ నందు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో ఐసీయూ, అడ్వాన్స్డ్ లాబొరేటరీ, డిజిటల్ ఎక్స్రే, 2D ఎకో మొదలగు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో కలవు. ఆరోగ్య హాస్పిటల్స్, ఐడిబిఐ బ్యాంక్ ఎదురుగా, జంక్షన్ రోడ్, నూజివీడు. సెల్ 8106791179.